హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమిలి యూట్యూబ్ ఛానల్. తమ్నైల్ చూసారు కదా. సో ప్రెసెంట్ అయితే నేను కంప్లీట్ గా ఫ్రీ. ఎటువంటి జాబ్ చేయట్లేదు, స్కూల్ కి వెళ్ళట్లేదు. సమ్మర్ క్యాంప్ అయిపోయింది. ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను. సో ఖాళీగా ఇన్ ద సెన్స్ వర్క్ లేకుండా ఉన్నాను అంతే. బట్ ఖాళీగా అంటే ఇంట్లో పనులతోనే టైం అనేది అయిపోతుంది. సో అంటే హరిబరి లైఫ్ లేదు ఇప్పుడు. ఫ్రీ టైం అయిపోతుందన్న కాన్సెప్ట్ లేదు. సో టైం అంతా మంది, స్కూల్ హాలిడేస్. సో ఒకప్పుడైతే టైం అయిపోతుంది అన్న కాన్సెప్ట్ మైండ్ లో రన్ అవుతూనే ఉండేది ప్రతిరోజు. కొన్ని ఇయర్స్ నుంచి అంటే ఎలా ఉండేదంటే అప్పుడు లైఫ్, మా బాబు బెడ్ మీద ఉంటుండేనే తీసుకెళ్లి మా అత్తయ్య ఇంట్లో ఇచ్చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ రావడము, అలాగా కొంచెం కష్టంగానే మళ్ళీ ఈవినింగ్ వాడిని పిక్ చేసుకుని ఇంటికి వెళ్ళి వాడికి ఫుడ్ వండి వాడికి తినిపించి అలా అప్పుడు లైఫ్ కష్టంగా అనిపించేది అన్నమాట. కష్టంగా అంటే ఆ, కానీ అలాగ అప్పుడు అంత కష్టమే. ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది. ఇప్పుడు తన పని తను చేసుకున్నాడు. బట్ ఇప్పుడు జాబ్ అనేది ప్రెసెంట్ అయితే చేయట్లేదు. అంటే లైఫ్ లో మనకి అన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవాలి మరి. అందుకనేసి అంటే అంత హరిబరి, అప్పుడు హరిబరిగా ఉండేది. తర్వాత స్కూల్ పెట్టాకైతే ఆఫీస్ స్కూల్ రెండు మేనేజ్ చేసేదాన్ని. అండ్ వితౌట్ మేడ్ కొన్ని మంత్స్ కూడా ఇంట్లో కూడా మేనేజ్ చేస్తాను. సో త్రీ వర్క్, ఇంట్లో, ఆఫీస్, స్కూల్ మేనేజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా ఉండేది అనమాట. బట్ ఇప్పుడు అలా కాదు, కంప్లీట్ ఫ్రీ అయిపోయింది కదా. ఆ కొంచెము బోర్ కూడా కొన్ని రోజులు కొడతదేమో. ప్రెసెంట్ అయితే మేము సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసాం కదా. సో సమ్మర్ క్యాంప్ లో భగవద్గీత క్లాసెస్ అని సార్ ఏం చెప్పారంటే, సార్ ఎప్పుడు పిల్లలకి ఒక మాట ఎక్కువ చెప్తూ ఉండేవారు. నువ్వు పాస్ట్ కి వెళ్తే బాధేస్తుంది, ఫ్యూచర్ కి వెళ్తే భయం వేస్తుంది, ప్రెసెంట్ లో ఉండాలి, ప్రెసెంట్ లో ఉంటే హ్యాపీగా ఉంటాం అనేసి. సో అది నాకు బాగా నచ్చింది. సో నేను అందుకని ప్రెసెంట్ నా వర్క్ హౌస్ వైఫ్, హోమ్ మేకర్. సో నేనైతే కంప్లీట్ గా హోమ్ మేకర్ నా రోల్. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ, ఎలా ఉంటది ఏంటి ఒక వీడియో తీసుకుందాము అనుకున్నాను. ముందు కూడా హోమ్ మేకర్ ప్లస్ వర్కింగ్ ఉమెన్ అవన్నీ ఉండేవి. బట్ వర్కింగ్ ఉమెన్ లేదు అంతే. సో అది అప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండేది, ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు అంతే. సో అప్పుడు సాటర్డేస్, ఇప్పుడు రోజు పన్నప్పుడు సాటర్డే ఫ్రీగా ఇంటి పని చేసుకునే వాళ్ళము. బట్ కానీ మండే ఆఫీస్కి వెళ్ళాలి, మండే స్కూల్కి వెళ్ళాలని ఒక థాట్ ఉండేది. సో ఇప్పుడైతే అదేం లేదు. ఇప్పుడు మండే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని ఏం లేదు. మండే కూడా సండే లానే ఉంటుంది, సాటర్డే లానే ఉంటుంది. సో అలా ఆ, అందుకనేసి అంటే నా వీడియో, నేను కంప్లీట్ గా గృహిణి లాగా ఎలా ఉంటాను ఏంటి అనేది ఒక వీడియో తీసుకున్నాము. సో మళ్ళీ ఆ, ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఈ ఇంటి పనులు అనేవి అంటే ఒక ప్లాన్డ్ గా చక్కగా ఒక తెలుగింటి గృహిణి లాగా అలా చేసింది లేదు. హరిబరిగా ఏదో చేసేసామా, క్యారేజ్ కట్టేసామా, వెళ్ళిపోయామా, అలా ఫాస్ట్ గా ఉండేది, నిదానంగా ఉండేది కదా. బట్ అన్ని చేసుకునే వాళ్ళము. బట్ కొంచెం పరిగెత్తుతున్నట్టు ఉండేది లైఫ్. బట్ ఇప్పుడు నడుస్తున్నట్టు ఉంది. సో అందుకనేసి చక్కగా అన్ని నిదానంగా చేసుకోవచ్చు. ఒక వీడియో తీసుకుందాము అనేసి వీడియో అయితే, అంటే ప్రెసెంట్ ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి. సో ప్రెసెంట్ లో మనం ఉన్నాం కాబట్టి ప్రెసెంట్ ఏం జరుగుతుంది అనేది ఒక వీడియో తీసుకోవాలి అని చెప్పేసి నేనైతే నా డే మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనైతే యోగాకి వెళ్తున్నాను. మనము ఒక ఏజ్ అంటే 30 క్రాస్ అయిన తర్వాత మాత్రం కంపల్సరీగా ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. సో ఏదో ఒక చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. సో నేను అందుకని చెప్పేసి యోగాకి వెళ్తున్నాను. మా ఇంటికి చాలా దగ్గరే. నా ఫస్ట్ ప్రయారిటీ హెల్తే. సో నేను ఫిట్గా ఉండాలి, అలాగే పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి అన్నదే నా ఫస్ట్ ప్రయారిటీ. సో అందుకని మోస్ట్లీ ప్యాకెట్ ఫుడ్స్ ఇవన్నీ మేమైతే అవాయిడ్ చేస్తాము. నెక్స్ట్ యోగా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నిదానంగా ఇలా వాటర్ అయితే తాగుతున్నాను. సో ఒకప్పుడైతే ఇలా వాటర్ తాగి ఇలా అలా ఏం ఉండేది కాదు. ఫాస్ట్గా అంటే కావాల్సినంత వాటర్ తాగే టైం కూడా ఉండేది కాదు. ఇంకా లేట్గా ఇన్ కేస్ ఎప్పుడైనా ఏదైనా పని మీద నైట్ పడుకోవడం లేట్ అయింది అనుకోండి, మార్నింగ్ లేట్గా లేస్తే ఇంకా నార్మల్గా ఉండేది కాదు, పరిగెత్తడమే, సరిగా వంట కూడా చేసుకునే వాళ్ళం కాదు.
బట్ ఇప్పుడైతే ఆ టైంలో అంటే ఎప్పుడైతే లేట్గా లేచామో ఆ రోజు కుకింగ్ కూడా ఉండేది కాదు, ఫాస్ట్గా మరి వెళ్ళాలి కదా. సో ఆ తర్వాత ఇప్పుడైతే అలా కాదు, హ్యాపీగా అన్ని పనులు నిదానంగా చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా వాటర్ తాగేసిన తర్వాత నేను టీ అయితే పెట్టుకుంటాను, అలానే పెట్టాను టీ. బట్ ఏమైందంటే పాలు ఇరిగిపోయినాయి. సో మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకని బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. సో టైం వేస్ట్ ఎందుకని ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే టీ పెట్టుకుంటున్నాను. మోస్ట్లీ నేను టీని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అది అసలు నా వల్ల కావట్లేదు. సో బట్ బట్ డైలీ 2 టైమ్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకో, ఓన్లీ 2 టైమ్స్ తాగాలి అని స్ట్రిక్ట్గా అది మాత్రం ఫాలో అవుతున్నాను. సో టీ అయితే పెట్టేసుకున్నా. ఆ, మా ఇంట్లో నేను మాత్రమే టీ తాగుతాను, మా హస్బెండ్ తాగరు. టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ టైంలో టీ తాగకపోతే ఏదో వెళ్తులా అనిపిస్తుంది, అది మార్నింగ్ ఈవినింగ్. సో ఒక టైంలో మనము డైలీ ఈవినింగ్ తాగుతాం కదా, మార్నింగ్ ఈవినింగ్. సో ఆ టైంకి టీ తాగకపోతే ఏదో మిస్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది, ఏ పని స్టార్ట్ చేయాలనిపించదు. సో అంత ఎడిక్ట్ అంత ఇదిగా ఉంటుంది టీ తాగకపోతే. మోస్ట్లీ ఏ రోజు కూడా టీ అనేది మిస్ అవ్వలేదు. సో డైలీ టీ తాగాల్సిందే, ఇంకా మరి దాంట్లో చేంజ్ అయితే లేదు. సో మొత్తానికి అయితే టీ పెట్టుకొని హ్యాపీగా కూర్చొని ఎప్పుడైనా ఆఫీస్ ఉన్నప్పుడు కూడా టీ మాత్రం ప్రశాంతంగానే తాగుతాను. సో అది నెక్స్ట్ అయితే ఇదిగోండి చక్కగా తెచ్చుకుని కప్. కొత్తగా నేను ఆల్రెడీ ఒకసారి మా ఇత్తడి సామాన్ల కలెక్షన్, వంట సామాన్ల కలెక్షన్ వీడియో చేసేటప్పుడు చెప్పాను, టీ కప్ కొనుక్కోవాలి అనేసి. కొనుక్కున్నాను, ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఇష్టము ఇత్తడి సామాన్లని కలెక్ట్ చేసుకోవడం, అంటే వింటేజ్ కిచెన్ చేసుకోవాలనేది నా కోరిక. సో 1 బై 1 అన్నీ ఎలాగో మనం మార్చలేము, కొన్ని మనకి ఏమైతే అవసరమో అవి చేంజ్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ పింగాణి గ్లాసెస్ ఉంటాయి, అవి ఇరిగిపోతున్నాయి. సో ఎలాగో గ్లాస్ కొనుక్కోవాలి కదా అని ఇతరులో కొనుక్కున్నాను. బట్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఇది అంత అంటే తాగడానికి అంత కంఫర్ట్గా లేదు. సో ఏంటంటే దీంతో వచ్చిన ప్రాబ్లము, టీ ఇత్తడి త్వరగా హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. సో మనము టీ అయ్యగానే ఫుల్ గ్లాస్ హ్యాండిల్ అంతా కూడా వేడెక్కిపోతుంది. సో వేడిగా తాగుదాము అంటే తాగలేకపోతున్నాము, ఎందుకంటే మొత్తం చాలా వేడిగా ఉంటుంది మొత్తము గ్లాస్ హ్యాండిల్ అన్నీ. సో బట్ కొన్ని చల్లారాక తాగుదాము అంటే మొత్తం అంతా ఒకసారి చల్లారిపోతుంది, అది కూడా ఎంత ఫాస్ట్గా హీట్ని అబ్జర్వ్ చేస్తుందో అంత ఫాస్ట్గా చల్లారిపోతుంది. సో అందుకని ఇది ఎందుకో కొంచెం అంత అనిపించలేదు, అంటే టీ తాగడానికి అంత ఇత్తడి గ్లాస్లో టీ తాగడానికి అంత కంఫర్ట్గా అనిపించలేదు. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ యాజ్ యూజువల్గా మన డైలీ వర్క్స్ ఉంటాయి కదా, స్వీపింగ్ మాపింగ్ అలాంటివన్నీ. సో అది ఆ తర్వాత నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా చీర కట్టుకొని రెడీ అయ్యాను. సో ఇప్పుడు ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఫస్ట్ ఇంటి పనులు, అన్ని పనులు, వంట అదంతా అయిపోయిన తర్వాత మనం బాత్ చేసి రెడీ అయ్యి వెళ్ళేలా ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, యాక్చువల్గా చెప్పాలంటే బాత్ చేసి కుకింగ్ చేస్తే మంచిది. అలా మన టైం అంటే మనకున్న టైం రెస్ట్రిక్షన్స్, మన బిజీ లైఫ్లో అవన్నీ జరగవు కదా. సో ఇప్పుడైతే మనకి ఏ పని లేదు కాబట్టి ఖాళీగా చక్కగా బాత్ చేసి నీట్గా రెడీ అయ్యి నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు శనగపిండి చట్నీ చేస్తున్నాను. శనగపిండి చట్నీ మా పిల్లలకి చాలా ఇష్టము. సో అందుకని ఎక్కువ వాళ్ళు ఏం తింటే అవే చేస్తాము, ఎందుకంటే ఈజీ అయిపోద్ది. మళ్ళీ వాళ్ళకొకటి మాకొకటి అంటే కష్టము. సో ఎప్పుడు కూడా ఈజీ అయిపోయింది నేను ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ. సో అయితే ఇక్కడ శనగపిండి చట్నీ చేసేసి కొంచెం ఫాస్ట్గానే చేయలేదు, ఎందుకంటే నాకైతే టైం ఉంది కానీ మా హస్బెండ్కి టైం లేదు కదా. సో అందుకని తనకి టైం అవుతుంది. ఇంట్లో పనులు ఉండాలి, చేయాలి, కానీ చాలా పనులు అయితే ఉంటాయి ఇంటి పనులు. సో ఇప్పుడు ఏంటి అంటే మా కిచెన్ చాలా చిన్నది ఉంటుంది, బట్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. సో చూడడానికి నేనైతే ఏం కావాలో ఆ సామాన్లు ఉంచుకుంటాను, అవే కొనుక్కుంటాను కూడా. అన్నెసరీ థింగ్స్ అయితే నేను అసలు ఎక్కువ కొనను కిచెన్కి సంబంధించి, బట్ అవసరమైనవి మాత్రం కొనుక్కుంటాను. నెక్స్ట్ ఇట్స్ పూజా టైం.
బ్రేక్ఫాస్ట్ అనేది కుక్ అవుతూ ఉంది. సో మెయిన్ వైల్ నేను ఇక్కడ పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నాము. ఇన్నెలైతే డైలీ పూజ చేసుకోవాలనిపించేది, బట్ చేసుకోవడానికి అయ్యేది కాదు. ఒక్కొక్కసారి టైం ఉండేది, ఒక్కొక్కసారి టైం ఉండకపోవచ్చు. బట్ చేసుకున్న రోజు మనం కీస్ వేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వస్తాం కదా ఈవినింగ్ ఎప్పుడో, అప్పుడు ఈ ఇల్లంతా ఈ అగరబత్తుల స్మెల్ నిండిపోయి చాలా బాగుండేది, మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేది. బట్ ఇప్పుడైతే డైలీ చేసుకుంటున్నా హ్యాపీగా. మనసుకి కొన్ని చెయ్యాలనిపిస్తుంది, బట్ మనకున్న టైం వీటి వల్ల అన్నీ చేసుకోలేము. ఇప్పుడు అలా కాదు, ప్రశాంతంగా హ్యాపీగా చేసుకోవచ్చు. నేను చేస్తాను, మా హస్బెండ్ కూడా చేస్తారు పూజ, ఎవరో ఒకరైతే చేస్తాము. సో మొత్తానికైతే చక్కగా దేవుడికి పూజ చేసుకుని, అండ్ మా పిల్లలు కూడా ఇంట్రెస్టే, ఇద్దరు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఉంటారు పూజ చేయడంలోని. అంటే మనం ఏం చేస్తే పిల్లలు దాన్ని ఫాలో అవుతారు ఖచ్చితంగా. సో మేము ఇంట్లో డైలీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, మాకు ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అయిపోయింది. మా పాప కానీ బాబు కానీ ఇద్దరు ఇంట్రెస్ట్గానే ఉంటారు దేవుడి విషయంలో. సో అది ఈ రీసెంట్ గా వాళ్ళు ఈ హాలిడేస్ లో ఎక్కువ టీవీలో కూడా ఇవే చూస్తున్నారు. అంటే హనుమాన్ ఎలా జన్మించాడు ఏంటి, హనుమాన్ బ్యాక్ స్టోరీ ఏంటి, నెక్స్ట్ వినాయకుని జననం, ఇవన్నీ కూడా చూస్తున్నారు. మేమేమి పెట్టలేదు, ఆటోమేటిక్ గా వాళ్ళు ఒక వీడియో వచ్చింది ఇంకా అలా వాళ్ళే చూస్తున్నారు అనమాట. అవన్నీ తెలుసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా. సో ఇద్దరు అండ్ ఇంకా మా పాప అయితే వారి దేవుళ్ళ నేమ్స్ అన్ని అడుగుతుంది కూడా. అంటే తనకు కూడా ఈ డెవోషనల్ వైబ్స్ అనేవి తనలో కూడా కొన్ని ఉన్నాయి, బయట పడుతున్నాయి అన్నమాట. సో ఆటోమేటిక్ గా మనం ఇంట్లో ఎలా ఉంటుందో, మన ఇంట్లో మనం ఎలా బిహేవ్ చేస్తాము, మన పద్ధతులు అవన్నీ ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో మేమైతే చక్కగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా టైం అప్పటికే 9:30 అయిపోయింది. నేను 5కి కదా లేచాను. సో 9:30 అయిపోయింది కదా, ఇంకా ఫుల్ హంగ్రీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ ఈలోగా చట్నీ అండ్ ఇడ్లీ కూడా అయిపోయి ఉంటుంది. సో అయిపోయి నెక్స్ట్ చక్కగా అందరం కూర్చొని వడ్డించుకొని తినడమే. ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్నా మేము డైనింగ్ టేబుల్ యూస్ చేయము, మోస్ట్లీ కింద కూర్చొని తినడానికి ప్రిఫర్ చేస్తాము. పిల్లలకి డైనింగ్ టేబుల్ అందదు కదా, సో అందుకనేసి. పైగా వాళ్ళు పాడు చేసేస్తారు, అండ్ కిందనైతే కంఫర్ట్గా కూర్చొని అందరం తింటాము. సో ఇలాగా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ కుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అంటే చేసిన కొద్ది పనులు వస్తూనే ఉన్నాయి, బట్ మొత్తం 1 డే అంతా తీయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో వీడియో కూడా చాలా పెద్దది అయిపోతుంది. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.